గారు బుక్ కీపర్స్ కానీ గ్రూపులలో లోన్స్ ఇప్పిస్తామని కొంతమంది మరి ఎవరైతే సంఘాలలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు. ఈ మధ్య కాలంలోనే జిల్లా సమైక్య అధ్యక్షురాలతో కూడా మీటింగ్ పెట్టినాం. మరి డిఆర్డిఓస్ తోటి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమీక్షించి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఇంకా అవినీతి చేస్తే మాదే రాజ్యం మేమే ఉంటామంటే కూడా చెల్లదని చెప్పినాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏ స్థాయిలో మహిళలకు ఇచ్చే డబ్బులు కిందికి పోకుండా లేదా లంచాలు తీసుకొని ఏ సంబంధించినటువంటి సీఏలు కావచ్చు బుక్ కీపర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రతి రూపాయి లాస్ట్ ఎవరైతే గ్రూప్ మెంబర్ ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి మేము జనవరి 1 నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి, అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరే ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రమంతా మరి సర్వే చేస్తే 60,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబశ్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమిస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే మరి మహిళా సంఘాలకు సంబంధించి మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మహిళలకే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిళలలో కూడా మహిళా సంఘంలో మా సభ్యురాలుగా ఉండుంటే మనము ఇళ్లకు బేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ విడత బిల్లు వస్తుంది అధ్యక్ష. కనీసం బేస్మెంట్ కూడా కట్టుకోలేని మా సంఘ సభ్యురాలుగా ఉండుంటే ఆమెకు ముందస్తుగా 1,00,000 రూపాయలు మా సంఘాల ద్వారా అప్పు ఇప్పిస్తున్నాం అధ్యక్ష. తక్కువతో వడ్డీతోటి. అంటే పాపం వాళ్ళు ఎక్కడో పోయి వడ్డీలకు తెచ్చుకుని కట్టుకునే కంటే ఆమె మా మహిళా సంఘం సభ్యురాలకు ఒక ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టించే రకంగా పునాది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ బిల్ వచ్చేంత వరకు ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చి బేస్మెంట్ లేపించే ఆ రకమైనటువంటి జిల్లాల వారికి ఒక్కొక్క దగ్గర 12 కోట్లు 15 కోట్ల రూపాయలు అక్కడ వచ్చిన మా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మా మంత్రుల అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు బయట ఉన్నటువంటి మహిళా సంఘాల వాళ్ళకు దయచేసి మహిళా సంఘాలలో చేరండి. ఆర్థిక బలోపేతమవుతారు, అప్పుల భారం నుంచి బయటపడతారు. ప్రతి రూపాయి కోసం బయటికి పోయి అప్పు తీసుకొచ్చుకొని వడ్డీలకు చక్రవడ్డీలు కట్టే కంటే మహిళా సంఘంలో ఉంటే ప్రభుత్వము ఒక పెద్దన్నలాగా ముఖ్యమంత్రి గారు తోబుట్టులాగా మరి ఈ గవర్నమెంట్ మీ కుటుంబంలాగా మహిళలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇప్పటికే ఐకేపీ సెంటర్స్లలో అధ్యక్ష పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ఇస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఐకేపీ సెంటర్స్ నిర్వహించుకుంటే 2 కోట్లు 3 కోట్ల ఇన్కమ్ కూడా వాళ్ళకు వస్తూ ఉంది అధ్యక్ష. అట్లా పెట్రోల్ బంక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట్ వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళు మరి 6 నెలల్లో 13,60,000లకు పైగా సంపాదించుకొని వాళ్ళ ఉపాధి ప్లస్ అక్కడ నిర్వహణ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మహిళా సంఘాలలో చేరమని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 14.